నిజానికి ఎవరు బ్రిటిష్ వాళ్ళ తొత్తులు అని ఆలోచిస్తే మనము దానికి ముందు యూదా క్రైస్తవ సముదాయం నిజానికి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి మతమా కాదా అని మనం ఒకసారి ఆలోచించి చూద్దాం. మరి బైబిల్లో మొదటి క్రానికల్స్ అంటే దినవృత్తాంతములు 29:4 అక్కడ లిస్ట్ కనిపిస్తా ఉంది మీకు. 2వ దినవృత్తాంతములు 8వ అధ్యాయము, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా 1 రాజులు 9:28లో సొలొమోను సమయంలోనే ఈ దేశంలో నుండి లేకపోతే ఈ భూభాగాన్ని వారు ఓఫీరు అని పిలిచారు. ఓఫీరు అనే ఈ భూభాగంలో నుండి ముఖ్యమైనటువంటి స్పైసెస్ అంటే మన భూభాగంలో మాత్రమే దొరికే లవంగాలు, మన భూభాగంలో మాత్రమే దొరికే యాలకులు, అలాగే గోల్మిర్చి అంటాం కదా మనం, పెప్పర్, అలాంటి స్పైసెస్ ను ఈ దేశం నుంచి తీసుకొని వచ్చినట్లుగా, కోతులను ఈ దేశం నుంచి తీసుకొచ్చినట్లుగా, పికాక్ అంటే నెమళ్లను ఈ దేశం నుంచి తీసుకొని వచ్చినట్లుగా చరిత్రకారులు దాన్ని ధృవీకరిస్తున్నారు. ఈ రోజు సొలొమోను కాలంలోనే యూదా సముదాయము మన దేశంలోకి వచ్చి స్థిరపడింది అన్నది హిస్టారియన్స్ చెప్పే సత్యం. నువ్వు నేను ఈ రోజు మనం తెలుసుకోవటానికి చాలా సులువుగా హిస్టారియన్స్ కూడా క్రైస్తవులేం కాదు, ఈ దేశానికి సంబంధించిన హిస్టారియన్సే.